స్వామి చరణమయ్యప్ప. ఈ మధ్య జనాలు చాలామంది సరే ఎవరి అభిమానం వారు రకరకాలుగా పార్టీలలో ఉన్నోళ్ళు ఉన్నారు. ఇప్పుడు 18 ఏళ్ళ యువకుల కాంచెలు మొదలు పెడితే 60-70 ఏళ్ళ ముసలి పెద్ద మనిషి దాకా కూడా ఏదో ఒక పార్టీకి అభిమానంగా ఉన్నారు. ఇప్పుడు ఒక పార్టీకి అభిమానం లేకుండా ఏ వ్యక్తి లేడు. అలా అని ఈ మధ్య వాక్కు చాతుర్యం హక్కు ఉంది కదా అని, మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని ప్రతి వ్యక్తి మన స్థాయిని మరిచి ఎదుటి వ్యక్తి హోదాని కూడా గమనించకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడి సోషల్ మీడియాలో పెడుతున్నారు. కానీ ఇది మర్యాద అనేది మాట్లాడిన వ్యక్తికి కాదు పోయేది, ఇది రాష్ట్ర మర్యాద పోతుంది. తెలంగాణ రాష్ట్రమే పరువు పోతుంది కూడా. తెలంగాణ రాష్ట్రం పరువు ఎలా పోతుందంటే, ఇప్పుడు మన ఇంట్లో మన కుటుంబంలో తెల్లారులేతే కుక్కల్లాగా కొట్టుకుంటే పక్కింటి వాళ్ళు మనల్ని ఎలా కామెంట్ చేస్తారో మనం గుర్తించవలసిన అవసరం ఉన్నది. మేమే కదా, మా కుటుంబం కదా, మా కుటుంబం మా ఇష్టానుసారంగా కొట్టుకుంటాం, తిట్టుకుంటాం అంటే ఎలా కుదరదో, సరే మన నోటికి భయపడి మన ఎదుటికి వచ్చి వాళ్ళ సాగు వాళ్ళు చస్తారని అనుకొని వాళ్ళు అనకపోతారు కావచ్చు, కానీ మన సాటుకు మనల్ని ఎంత హీనంగా చూస్తారనేదే మనం గమనించాలి. ఇవేంటి అవి కూడా గుడ్కలే, అది మనం గమనించాలి. అది గమనించకపోతే పక్కింటోడు ఎలా మన పరువు తీసి బాధట్లా పెడతాడో, మన రాష్ట్ర నాయకులని, అది ఎవరైనా కానీ, ఏ పార్టీ వ్యక్తి అన్నా కానీ, కనీసానికి వార్డు నెంబర్ కంచెలు మూలు పెడితే ముఖ్యమంత్రి దాకా ఏ పార్టీ వ్యక్తి అయినా మంచిదే. ఇష్టానుసారంగా వాడు వీడు అనే హక్కు మనకు ఎవరికి లేదు. నీకు హక్కల్లా, ప్రతి వ్యక్తికి హక్కల్లా ఏమో హక్కు ఉంది అంటే, ఒక వార్డు నెంబర్ని మన వాడకు ఒక వార్డు నెంబర్ గెలిస్తే అతని ద్వారా మర్యాదగా పనులు చేయించుకునే దమ్ము మన దగ్గర ఉండాలి, తెలివి మన దగ్గర ఉండాలి. ఆ తెలివి లేకుండా మనకు నోరుంది కదా అని ఇష్టానుసారంగా ఒక వార్డు నెంబర్ని కూడా అమర్యాదగా మాట్లాడితే ఎంత కుదరదో, రాష్ట్ర పెద్ద నాయకులు, అన్ని పార్టీల నాయకులు కావచ్చు, వాళ్ళందరినీ ఎవరినైనా అలా మాట్లాడడం పద్ధతి కాదు. ఎందుకంటే మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. మనకు నోరుంది కాదని కుక్కలాగా మాట్లాడితే ఎదుటి వ్యక్తి ఎవరు సహించరు మనలా. అందుకనే ప్రతి వ్యక్తి, యువకులు కానీ, పెద్దలు, లోకజ్ఞానం తెలిసిన అనుభవజ్ఞులు కానీ ఇలా మాట్లాడవద్దు. ఈ మధ్య రాష్ట్ర స్థాయి నాయకులు కూడా కుక్కల్లాగా మాట్లాడతారు. దయచేసి పెద్ద మనసులారా, ఎమ్మెల్యే స్థాయిలారా, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మీకు సిగ్గు శరము, మీరు మనసులై పుడితే ఇప్పటికైనా మీరు మారాలి. మీరు అమర్యాదగా మీ ఎదుటి నాయకుడిని ఎట్లయితే మాట్లాడతారో, కింది స్థాయి కార్యకర్త కూడా నీ అమ్మ నా బూతులు తిడతారు మిమ్మల్ని. మీకు సిగ్గు శరం మీకు రావాలి ముందుగా.
మీకు సిగ్గు శరం ఏమైనా మీరు రాష్ట్ర స్థాయి నాయకులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మీరు ఇక నేను ఇంకో మాట అనద్దు కానీ నాకు ఆ స్థాయి కాదు, కానీ ఇప్పటికైనా మీకు సిగ్గు శరం ఉంటే మీ ఎదుటి నాయకుడు ఎవరైనా కానీ మీరు రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి మీరు మాట్లాడతారు కనుక ఆ పద్ధతులనే మాట్లాడాలి. మీకు వ్యక్తిగత కక్షలు లేవు కదా. ఏ పార్టీలో ఏ వ్యక్తి ఉన్నా మీకు భూమి పంచాయతీ కాదు, రాష్ట్ర డబ్బు పంచాయతీ కాదు, ఆస్తుల పంచాయతీ కాదు, బిట్ల పంచాయతీ ఏది కాదు కదా. మీరు మాట్లాడేది రాష్ట్ర ప్రజల కొరకు కనుక ఆ ధోరణిలో మాత్రమే మాట్లాడాలి. అదే ఎదుటి నాయకుడు తప్పు చేస్తే నిరూపించాలి, మర్యాదగా మాట్లాడాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి. అంతేగాని మీరు నోరు ఎలా అయితే వారేసుకుంటారో మీ కార్యకర్తలు కూడా మీ మీద అమ్మనాభూతులు తిడతారు. మీకు అంత అవసరమా? ముందు మీరు నాయకులు మారండి దయచేసి. ఇది రాష్ట్ర పరువు పోతుంది. ఎవడు పడితే వాడు సోషల్ మీడియాలో వాడు రోడ్డు మీద నిలబెడితే వానికి రూపాయి కూడా గురగాని వ్యక్తులు కూడా ఇవాళ ఒక నాయకుడని చూడకుండా కూడా అమ్మనా బూతులు తిట్టుకుంటూ సోషల్ మీడియాలో పెడతారు. దానికి నియంత్రణ లేకుండా పోయింది. దరిద్రం ఏందో కానీ దయచేసి ఇది నియంత్రించాలంటే ముందు పెద్దలు మారాలి, ఆ తర్వాత కార్యకర్తలను మార్చాలి. ప్రతి నాయకుడు వాళ్ళ కార్యకర్తలను మార్చుకుంటూ అతని నాయకుడు మారి వాళ్ళ కార్యకర్తలను మారిస్తే ఆటోమేటిక్గా రాష్ట్రం పరుగు దక్కుతుంది. మంచి వాక్కు నేర్చుకోవాలి, మంచి విమర్శించాలి, ఎదుటి పక్క రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలి. కానీ పక్క రాష్ట్రానికి బూతులు ఎక్కడ పుడతాయంటే తెలంగాణలో బూతులు పుడతాయి అనే రేంజ్కి వచ్చినాం మనం. బూతులు ఎక్కడ నేర్చుకోవాలంటే తెలంగాణకు పోయి PhD కోర్సులు చేయాలి, బూతుల కోర్సు చేయాలి. మన దగ్గర ఫలాని కానీ బూతుల కోర్సు దొరుకుతుంది అనే స్థాయికి మన దరిద్రం దాపరించింది తెలంగాణ రాష్ట్రం. సిగ్గు శరం ఇప్పటికైనా ఉంటే నాయకులు మారండి, మీ కార్యకర్తలను మార్చండి దయచేసి. ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి.